సంతోషాల నిలయం విశ్వసించు వారికి క్రీస్తునాథుని దర్శనం. కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం, కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం. నిరీక్షణ సమయం, నిరీక్షణ సమయం, నిరీక్షణ సమయం. నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం, ఇది సమాధాన సమయం. దేవునికి స్తోత్రం. శ్రమలతోనూ నలిగిన స్థితిలోనూ భారభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మానవాళికి యేసు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆహ్వానం ఏంటంటే, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. దప్పిక కొనినటువంటి వారు అనగా ఆధ్యాత్మికమైనటువంటి దప్పికొనిన వారులారా, నా యొద్దకు రండి, నా జీవజలాలు త్రాగండి అన్నాడు. ఈనాడు మనం చూసినట్లయితే అనేక మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. అయితే సైతాను తమ యొక్క హృదయములను గుడ్డిగా మార్చినది కనుక వారు ఇంకనూ పాపపు బంధకాల్లోనే ఉన్నట్లుగాను, ఇంకనూ శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన తన రక్తములో కడిగి మిమ్మల్ని నీతిమంతులుగా చేసి మీ ఆధ్యాత్మిక జీవితాలలో ఈ లోకంలోనే పరలోకాన్ని అనుభవించేటువంటి ఒక క్రొత్త జీవితాన్ని యేసు ప్రభు ఇస్తున్నాడు. నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా అట్టి విషయాలు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని, మీరు నలిగినటువంటి వారిగా, విరిగినటువంటి హృదయం కలిగిన వారిగా, కుటుంబ పరిస్థితుల్లో మీ జీవితంలో అనేక శ్రమలు అనుభవిస్తున్న వారిగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే ఒక శుభవార్త. మీ భారములను ఆయన మీద మోపండి, ప్రార్థించండి. ప్రార్థన ద్వారా అన్ని భారాల నుంచి మీరు విడుదల పొంది ఒక దినాన్ని విజయాన్ని పొందేవారిగాను, ఆయన కొరకు సాక్షులుగా ఉండేవారిగా ఉంటారు. నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్నటువంటి అనేక మంది మీ యొక్క విన్నపాలు, అలానే మీ అభిప్రాయాలు, మీ యొక్క దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు మాకు తెలియపరుస్తున్నారు. సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకే చెల్లిస్తూ, మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తుని గురించి తెలియచేయండి. మీరు యేసును మీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీరు ఆయన మార్గంలో నడుస్తూ అనేక మందికి ఆదర్శప్రాయాలుగా జీవించాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. 145వ సంకీర్తన మొదటి వచనం చదువుకుందాం. 145వ కీర్తన మొదటి వచనం. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. రాజు అయిన నా దేవా, నేను నిన్ను ఘనపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రచించి, దేవుడు తన జీవితానికి రాజుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడట. ఎవరి జీవితాల్లో యేసుక్రీస్తును తమ రాజుగా స్వీకరిస్తారో ఆ రాజు యొక్క నిజమైనటువంటి సైనికులుగా, ఆ రాజు యొక్క అనుచరులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. యేసు ప్రభువును రాజుగా చేసుకున్నటువంటి వారి జీవితాల్లో ఎప్పుడు కూడాను సంతోషమే సామ్రాజ్యం ఏలుతూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు సమాధానానికి, సంతోషానికి అధిపతి అయి ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ఆయన మీ జీవితంలో చేసిన ప్రతి కార్యమునకు ఆయనకు స్తుతులు చెబుతూ ఉన్నారా? మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సమస్యల నుంచి విడుదల పొందారో అంతటితో ఆగిపోకుండా ఆయన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు మరి ఒక అద్భుతానికి మీరు మీ అంతటా మీరే స్వాగతం పలుకుతున్నారన్నమాట. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందాడు. అతడు 38 సంవత్సరాలు కోనేరు అనేటువంటి ఆ యొక్క కోనేటి దగ్గర పడి ఉన్నాడు. 38 లాంగ్ ఇయర్స్ హి స్పెంట్ హిస్ లైఫ్. అయితే అతని జీవితంలో 38 సంవత్సరాలు అతడు పక్షవాయ రోగంతో బాధపడుతూ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు. తన జీవితం అంతా దుఃఖంగా గడిపాడు. కానీ యేసు ప్రభువారు ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వచ్చి అతనితో ఏం చెప్పాడు? నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవమని చెప్పినప్పుడు అతడు లేచి తన పరుపును ఎత్తుకొని అతడు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతడు తన స్నేహితుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, లేకపోతే 38 సంవత్సరాలు అతనుకున్నటువంటి ఇల్లు, తన ఊరు
వెళ్ళి అక్కడ ఏదో సెలబ్రిటీగా అక్కడ అందరికీ ఇలా చెప్పుకుంటూ, మీరు చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడి, మీతో భోజనం చేసి అన్నట్లుగా తన సమయాన్ని ఇంకా వ్యర్థం చేయలేదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద అతడు శ్రద్ధ కలిగి లేడు. అయితే అతడు కృతజ్ఞతా భావం కలిగి దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ తన జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో కార్యాలు ఎందుకు చేస్తాడంటే ఆయన ప్రేమను మనం తెలుసుకొని ఈ లోకంలో ఆయన ప్రణాళికలోనికి మనం రావాలనని, ఈ లోకంలో ఆయన కొరకు జీవించేవారిగా, ఆయన కొరకు ఈ లోకంలో మన జీవితాన్ని ఖర్చు చేసేవారిగా ఉండాలనని, అనేక మంది పాపములో శాపంలో నశించిపోతున్నటువంటి వారికి యేసయ్య యొక్క ప్రేమను తెలియచేయాలని మాత్రమే యేసు ప్రభు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. నీళ్ళ బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు మనం వాడకపోతే అవి ఎలాగ చెడిపోతాయో, అలానే మనం వాడనటువంటి ఏ పదార్థమైనా సరే ఎలాగ చెడిపోతుందో, ఎవరికి ప్రయోజనం లేకుండా ఉంటుందో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి అతని జీవితం బాగుపడిన తర్వాత అతడు అనేక మందికి యేసుక్రీస్తుని గురించి చెప్పని ఎడల అతడు మరలా వెనకటి స్థితికే వెళ్ళిపోతాడనేటువంటి సత్యం కూడా బైబిల్ చెప్తా ఉంది. పాపము మనిషిని ఎప్పుడు కూడాను తన ఊబిలోనికి, తన స్వభావంలోనికి లాగువేస్తుంది. పాపం ఎక్కడుందండి అంటారా? అది మనలోనే ఉన్నది. మన జన్మలోనే పాపం ఉన్నది, మన క్రియల్లోనే పాపం ఉన్నట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మన పాపముల కోసం సిలువలో వెల చెల్లించి ఆ భయంకరమైనటువంటి పాప స్వభావం నుంచి మనల్ని విడిపించాడు కనుక మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించేవారిగా, ఆయన కట్టడలను, ఆయన వాక్యమును మనం ధ్యానించి ఆయన మార్గంలో వెళ్ళేవారిగా మనం ఉండాలి. యేసు ప్రభు అతను చూసి ఏం చెప్పాడో తెలుసా? నీవు మరలా పాపము చేయకుండానట్లుగా, మరలా కీడు నీకు జరగకుండానట్లుగా పాపము చేయకుము. ఎంత మంచి చక్కటి సలహాను, హెచ్చరికను యేసు ప్రభు ఆ పక్షవాయు రోగం కలిగిన వానికి చెబుతున్నాడో చూడండి. చాలామంది అద్భుతాలు అని ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నామని చెప్పి ఆ అద్భుత కార్యాల్లోనే వాళ్ళు మునిగిపోయి జీవితం యొక్క పరమార్థాన్ని మర్చిపోయి మరలా తిరిగి ఏ పాపంలో నుంచి వారు వచ్చారో అదే పాపానికి వారు బానిసలైపోవటం మనం చూస్తున్నాం. తిరిగి దేవుని నామానికి మహిమ తీసుకొని రావటానికి బదులుగా దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఈ లోకంలో జీవించడం చాలా విచారం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలోనికి వచ్చినప్పుడు అది మొట్టమొదట మన అంతరంగ హృదయంలో అది పనిచేసి మనల్ని పాపము నుంచి విడిపించి ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించేవారిగా ఉంటారు. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటువంటి వారిగా ఉంటారు. రాజు అయిన దేవా, నేను నిన్ను స్తుతించేదను, అనుదినము నేను నిన్ను స్తుతించేదను అనగా మనం పొందుకున్నటువంటి ఈ రక్షణ ఆనందాన్ని, ఆ నూతన జీవితాన్ని మనం ఎక్సర్సైజ్ చేసేవారిగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకునేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడిచేటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, 2వ వచనములో అనుదినము నేను నిన్ను స్తుతించుచున్నాను, నిత్యము నీ నామమును స్తుతించుచూ ఉన్నాను అన్నాడు. అనుదినము అనేటువంటి మాట మనకి ఏం తెలియజేస్తుంది? యేసు ప్రభువును మనం ప్రతిదినము కూడాను ఆయనను వెంబడించేటువంటి వారిగా ఉన్నాము. ఏదో ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, లేదా ఆయా దినాల్లో సమస్యలు వచ్చినప్పుడు యేసు ప్రభువును, లేకపోతే ఏదో కొన్ని పరిశుద్ధమైనటువంటి దినాల్లో వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, లేదా ఆయా పండుగల సమయాల్లో యేసుక్రీస్తును స్మరించుకునేవారిగా ఉండేవారిగా ఉండకూడదు. కానీ ప్రతి దినము ఆయన మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఈ దినమున నేను సజీవుడిగా ఉన్నానంటే అది ఆయన కృపయానని చెప్పి అనుదినము ఆయన్ను స్తుతించేటువంటి వారిగా ఉండాలి. అనగా స్తుతి అనేటువంటిది, ప్రభువును స్తుతించడం అనేటువంటిది అది ఎప్పుడు కూడాను నిరంతరం కొనసాగేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అని ఆయన బిడ్డలుగా నీవు గ్రహించగలుగుతూ ఉన్నావా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అన్నాడు. మరువకము అనే మాట అర్థాన్ని ఏం తెలియజేస్తుందంటే నిత్యము స్తుతించేటువంటి పనిలో ఉండాలి. ఎవరి హృదయం అయితే కృతజ్ఞతతో ఉంటుందో వారి హృదయము దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉంటుంది? ఈ రోజున నువ్వు ఆయన స్తుతించావా? ఈ ఉదయకాలం ఆయన వాక్యమును ధ్యానించావా? ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని గడిపావా? ప్రభువా, నా మరణ పడకను స్తుతి పడకగా మార్చినందుకై వందనాలు అని ప్రభువును స్తుతించగలిగి ప్రార్థించగలిగారా? ప్రియులారా, అంతర్గతంగా ఉండేటువంటి కృతజ్ఞతా భావం అది ఎప్పుడు కూడాను బహిర్గతమవుతుందే కానీ అది లోన మాత్రమే ఉండేటువంటిదిగా ఉండదు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు, రాజువైన దేవా, నేను నిన్ను ఘనపరచెదను, అనుదినము నేను నిన్ను స్తుతించేదను అంటున్నాడు. అది తన పెదవుల్లో గుండా, తన హృదయంలో గుండా పెదవుల్లో నుండి బయటకు వస్తుంది కనుక
అనేక మందిని అతడు ప్రోత్సహించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధుడైనటువంటి పౌలు దమస్కు మార్గంలో తన జీవితం మారినప్పుడు అతడు అనేక సందర్భాల్లో యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా బైబిల్లో రికార్డ్ అయి ఉన్నది. నాకు పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయుడు కాక ఆ దర్శనం ప్రకారం నేను జీవించుచూ ఉన్నాను అన్నాడు. విశ్వాసిగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తు రక్షించిన వెంటనే వారికి ఒక దర్శనాన్ని ప్రభువు ఇస్తాడు. ఆయన ప్రత్యక్షతను ఆయన ఇస్తాడు. నీవు నా కొరకు జీవించాలి, నాలో నిలిచి ఫలించాలి, నీ ఫలాలు అందరికీ అందించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు ప్రతి విశ్వాసిలో చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం. యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయములో ఆయన తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గురించి మాట్లాడుతూ మీరు బహుగా ఫలించాలి, మీ ఫలములు ఇతరులకు అందాలి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా, మొట్టమొదటగా మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించినటువంటి ఆయన నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తమును చిందించి ఈ అపవిత్రమైనటువంటి లోకంలో నుంచి నిన్ను విడిపించి తన స్వకీయ జనాంగంగా నిన్ను చేసుకున్నాడు. ఎందుకో తెలుసా, నీవు ఆయన కొరకు ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి అని. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, యెహోవా మహత్య కార్యములను నేను ఇతరులకు తెలియచేస్తాను అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు. 4వ వచనం, ఒక తరము వారికి నుండి మరి ఒక తరము వారందరి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేసెదరు. పరాక్రమ క్రియలను తెలియచేసేవారిగా ఉండాలి. ఈరోజున అనేక మంది యేసుక్రీస్తుని గురించి మామూలుగా మానసికంగా తెలిసినటువంటి వారు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు పేరు కానీ యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి మానసికంగా తెలిసినటువంటి వారు, అనగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు, శిలువ మీద చనిపోయాడు, తిరిగి లేచాడు అని చాలామంది అంతవరకే తెలిసిన వారు ఉన్నారు. కానీ ఆయనను రుచి చూచి ఆయన ప్రేమను తెలుసుకొని పాపం నుంచి విడుదల పొంది అంతర్గతంగా యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆనందమును, ఆ సంతృప్తిని ఎరగనటువంటి వారు మన చుట్టూ కోకొల్లలుగా ఉన్నారు. ప్రతిదినము నిత్య నరకానికి వెళుతున్నటువంటి జాబితా మనల్ని ఒక్కసారి నిద్రలో నుంచి లేపేటట్లుగా ఉన్నది కదా. యేసు ప్రభువారు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పాడు. మన చుట్టూ ఉన్నటువంటి వారు ఇంకా యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలోనికి రానటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులరా. వారు బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, నీ చుట్టూ పనిచేసేటువంటి వారు అనేక మంది ఉండవచ్చు. యేసు ప్రభు అని పేరు తెలిసిన వారు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ఎవరో అంతరంగికంగా ఆయన వారి జీవితాల్లో ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలను ఇస్తాడో, వారికి నిత్య జీవాన్ని ఇస్తాడో తెలియని వారు అనేక మంది ఉన్నారు కదా. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ పరాక్రమ క్రియలను మేము ఇతరులకు తెలియచేసేటువంటి వారిగా, ఒక తరము నుండి మరి ఒక తరానికి వెళ్ళేటువంటి వారిగా ఆ యొక్క క్రియలను తెలియచేసేవారిగా ఉంటాము అన్నాడు. యేసు ప్రభువారు మనలందరినీ కూడా దేని కొరకు పిలిచాడో తెలుసా? సాక్షులుగా ఉండటానికి పిలిచాడు. అందరూ బోధకులు కాకపోవచ్చు, అందరూ అపోస్తులు కాకపోవచ్చు, అందరూ ప్రవక్తలు కాకపోవచ్చు, అందరూ కూడా హతసాక్షులుగా యేసుక్రీస్తు కోసం సిలువలో ప్రాణం పెట్టేటువంటి వారిగా, యేసుక్రీస్తు కొరకు చనిపోయేవారిగా ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు అందరినీ కూడాను మీరు నాకు సాక్షులు అని చెప్పాడు. సాక్ష్యం అంటే ఏంటంటే చూసిన దాన్ని, విన్నదాన్నటువంటి దాన్ని, అనుభవిస్తున్నటువంటి దాన్ని నోటితో ఇతరులకు చెప్పటమే సాక్ష్యము అంటారు. యేసుక్రీస్తు కొరకు సాక్షిగా నీవు జీవించుట కొరకై యేసు ప్రభు నిన్ను పిలిచాడు. అందుకే ఆయన్ను స్తుతిస్తూ ఆయన చేసినటువంటి కార్యాలను నిత్యము మర్చిపోకుండా తెలియచేస్తూ యేసయ్య యొక్క ప్రేమను ఇతరులకు పంచి ఇవ్వాలి. అందుకే యేసు ప్రభు మనల్ని ఈ లోకంలో తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఒకవేళ ఇప్పటికీ కూడాను నీవు ఆయన బిడ్డగా మారకపోతే, ఒకవేళ నువ్వు ఆయన బిడ్డగా మారి కూడాను ఆయన స్తుతించేటువంటి వ్యక్తిగా నీవు లేకపోయినట్లయితే, ఇదిగో భక్తుడైనటువంటి దావీదు వలె నేను నిన్ను ఘనపరచెదను, నేను నిన్ను స్తుతించెదను, నీ కార్యములను నేను ఇతరులకు తెలియచేసేదను. నా తరము ముగిసిన తర్వాత మరి ఒక తరము వారు లేచి నీ పరాక్రమ క్రియలు, అనగా యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన శిలువ త్యాగం, ఆయన ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యం, అనేక సంగతులను తెలియచేసేవారిగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. నేను కూడాను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించండి.
నేను ఇంకా నిరాశ నిస్పృహలోను, దేవుడు ఇంకా చేసిన మేలును మర్చిపోతున్నాను. నా జీవితంలో యేసయ్య ఎన్నో కార్యాలు చేశాడు. అయితే నేను వాటి విషయమై సాక్ష్యం ఇచ్చి నేను దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాను, ఘనపరచలేకపోతున్నాను. నాలో ఉన్న భయం పోయేటట్లుగా ప్రార్థన చేయండి అంటే తప్పనిసరిగా ఒక చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ఈ సందేశాన్ని ఆలకించిన ప్రతి బిడ్డ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీవు మా జీవితంలో రాజుగా ఉండి నాయనా తండ్రి, అనేక శ్రమల నుంచి ప్రభువా ఐగుప్తు చెరలో నుంచి విడిపించి బంధకాలను విరగొట్టి ఎంతో గొప్ప స్వేచ్ఛను ప్రసాదించావు తండ్రి. పాపపు సంఖ్యల నుంచి విడిపించావు తండ్రి. అందుకు కృతజ్ఞతగా నీ కొరకు సాక్షులుగా జీవించలాగున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు మీరు నా కొరకు సాక్షులుగా ఉంటారన్నావు తండ్రి. ఈ బిడ్డలు వెళ్ళి సైతాను క్రియలను ప్రభువా తండ్రి ఓడించి నీ నామాన్ని ఘనపరిచేవారిగా తండ్రి, అనేకులకు నీ ప్రేమను పంచి ఇచ్చేవారిగా ఈ బిడ్డలందరినీ దీవించండి. నీ పని చేస్తున్నట్లయితే వారి జీవితంలో కూడా నీ కార్యాన్ని చేయడానికి మీరు ఇష్టపడుతున్నందుకే స్తోత్రములు. ప్రభువా, ఎంతమంది అయితే ఈ సమయంలో కృంగిపోయి విచారంలో ఉన్నారో ఆ కృంగుదల విచారం నుంచి విడుదలనిచ్చి ప్రభువా తండ్రి ఎల్లప్పుడూ విజయం ఇచ్చేటువంటి నీ వైపు వారు చూసేవారిగా, ప్రార్థించేవారిగా, బలమును పొందుకొని సాగిపోయేటువంటి వారిగా సహాయం చేయండి. అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో నాయనా తండ్రి నిత్యమైనటువంటి నీ ప్రేమను తెలుసుకొని నీ కొరకు సాక్షులుగా జీవించి నిన్ను మహిమపరిచే జీవితాలు బిడ్డలకు అందరికీ దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవిత పరమార్థం తెలుసుకో, నీ జీవిత పరమార్థం తెలుసుకో. యేసుక్రీస్తులో బలించుమా, యేసుక్రీస్తులో బలించుమా. తెలుసుకో, మేలుకో, సాగిపో
తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. పరిశుద్ధమైన జీవితము కోరుమా, వేషధారణతో జీవించకుమా. పరిశుద్ధమైన జీవితము కోరుమా, వేషధారణతో జీవించకుమా. పరిశుద్ధాత్మతో బలము నొంది, పరిశుద్ధ ఆత్మతో బలము నొంది యేసు కొరకు సాక్షిగా మారుమా, యేసు కొరకు సాక్షిగా మారుమా. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. రాజ్యములు లయమైపోవును, క్రీస్తు యేసు రాజ్యములో చేరుమా. ఈ లోక రాజ్యములు లయమైపోవును, క్రీస్తు యేసు రాజ్యములో చేరుమా. రాబోవు ఉగ్రతను చూడుమా, చూడుమా. యేసునందు రక్షణను పొందుమా, యేసునందు రక్షణను పొందుమా. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. మీ ఆధ్యాత్మిక జీవితములను బలపరచుటకు, ఎదుగుదలకు దైవజనులు స్వయంగా రచించిన వివిధ పుస్తకములు
మరియు వివిధ అంశముల మీద ఇవ్వబడిన వర్తమానముల డివిడీల కొరకు, అలాగే నా నిరీక్షణ, నా ప్రియ యేసయ్య అనే ఆత్మీయ సంగీత ఆల్బమ్స్ కొరకు వెంటనే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9394782237. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 0863221190. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.